అంటే మూవీ ఎలా ఉంది? అంతే కాకుండా ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 'రామ్ చరణ్' యాక్టింగ్, అలాగే 'ఎస్.జె. సూర్య' యాక్టింగ్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో చెర్రీ అని కామెంట్ చేసేయండి భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నటించిన 'గేమ్ చేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైజర్ అలాగే ట్రైలర్ పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇకపోతే ట్రైలర్‌ని చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది భయ్య. ఇక ఈ సినిమాలో 'రామ్ చరణ్' విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా 'రామ్ చరణ్' అయితే కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుంచి మొదటి రివ్యూ పేరిట ఉమర్ సంధు అయితే తన రివ్యూనైతే ఇచ్చారు. ఇకపోతే సినిమా బాగాలేదని ఉమర్ సంధు అయితే తేల్చేశారు. శంకర్ మరియు 'రామ్ చరణ్‌ల అత్యంత బలహీనమైన సినిమాకే 'గేమ్ చేంజర్' ఉందని ఉమర్ సంధు అయితే చెప్పుకొచ్చారు. ఇకపోతే బోరింగ్ నేరేషన్, అలాగే కాలం చెల్లని కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా పేలవంగా ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్స్ అయితే తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో 'రామ్ చరణ్‌ను క్షమించాలని కోరాడు. ఫైనల్‌గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. ఇకపోతే ఉమర్ సంధు ట్వీట్‌పై మెగా అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్ చేయడానికి సిగ్గుండాలి. కొందరు అంటుంటే ఇతనిపై చర్యలు తీసుకోవాలని మరికొందరైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక 'గేమ్ చేంజర్' విషయానికొస్తే సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి సముద్రఖని, 'ఎస్.జె. సూర్య', శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు కనిపించబోతున్నారు. 'గేమ్ చేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు అయితే నిర్మిస్తున్నారు. ఇకపోతే 'రామ్ చరణ్' కథ చిత్రం 'ఆచార్య' ఫ్లాప్ కావడంతో 'గేమ్ చేంజర్' సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఇక 'గేమ్ చేంజర్' సినిమాతో 'రామ్ చరణ్' బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తారని మెగా అభిమానులు అయితే ఆశ పెట్టుకున్నారు. 'రామ్ చరణ్' కెరీర్‌లోనే 'గేమ్ చేంజర్' భారీ హిట్‌గా నిలవనుందనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్త తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు కనిపించబోతుంది. ఇకపోతే సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు అయితే ప్రకటించారు. జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తర్వాత 'గేమ్ చేంజర్' బాక్స్ ఆఫీస్ లెక్కను ఎలా మారుస్తారో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.